శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈరోజు అమ్మవారి యొక్క అవతారము వజ్రవరాహి అవతారము. వజ్రవరాహి అవతారము రోజున ఎవరైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా హోమ కార్యక్రమం మరియు పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారికి సకల అష్టైశ్వర్య భోగభాగ్యములు మరియు విశేషార్థమంగా అనుకున్నటువంటి పనులన్నీ నెరవేరేటటువంటి రోజు. ఈ యొక్క విశేషార్థమైనటువంటి రోజు అమ్మవారి రోజున ఇష్టమైనటువంటి పదార్థాలతో అమ్మవారికి పూజ చేసిన అభిషేకము తదుపరి హోమ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు చక్కెర పొంగలి, చక్కెర, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార మరియు పంచపండ్లతోటి హోమము జరిపిన విశేషమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. అలాగనే జాజిక, జాపత్రి, యాలకులు, పచ్చకర్పూరము, సుగంధ ద్రవ్యములు, లేపాక్షిణము సుగంధ ద్రవ్యము, నాగభైరవి పూజ, నాగభైరవాష్టకము మరియు సర్వభూపాల మూలికతో అమ్మవారికి పూజ చేసిన విశేషమైనటువంటి ఫలితం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు సహాయ సహకారాలు అందించినటువంటి దాతలు శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి దేవస్థాన అర్చకులు కొమండూరి సత్యనారాయణ ప్రసాద్ గారు, ధర్మతి రాజ్యలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఆ యొక్క కార్యక్రమానికి జాజికాయ, జాపత్రి, యాలకులు, పచ్చకర్పూరము, నాగభైరవి కట్ట మరియు ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అలాగనే మరి ఒక దాతగా అమ్మవారికి పనస పండును సమర్పించిన దాతలు మిర్యాలగూడెం వాస్తవ్యులు సనాతన గోత్రం మామిడాల సోమయ్య, కుమారుడు శ్రీనివాసరావుచారి, ధర్మపత్ని గీతాదేవి, మణికుమారు, శివమణి వారి కుటుంబ సభ్యులు ఈరోజు అమ్మవారి యొక్క పనస పండును ఆమె పుట్టినరోజు గీతాదేవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అమ్మవారికి ఇంకొక పనస పండును సమర్పించిన దాతలు మరి ఒక పండును సమర్పించిన దాతలు కరాలపాటి శ్రీనివాసరావు, తర్వాత లీలావతి వారి కుటుంబ సభ్యులు, నిత్యం హోమానికి పూజకు సమర్పించిన దాతలు పలిశెట్టి పద్మావతి, రాజ్యలక్ష్మి వారి కుటుంబ సభ్యులు ఈ యొక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించినటువంటి దాతలు. జై చెన్నకేశవ, జై జై చెన్నకేశవ.